హలో గాయ్స్. సో నాకు తెలుసు చాలా మంది జీడీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనేసి. సో మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయనంట. సో ఎవరైతే పీటీకి డెఫినెట్‌గా ప్రిపేర్ అవుతుంటారో సో వాళ్ళు డెఫినెట్‌గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కొందరు అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామా అనేవాళ్ళు ఇప్పుడైనా మేలుకోండి. సో మనకి రిజల్ట్స్‌కి అండ్ పీటీ డేట్స్‌కి జస్ట్ అట్‌లీస్ట్‌గా 20-25 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఆహ్, ఆ గ్యాప్‌లో మనకి పీటీకి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో మీకు డెఫినిట్‌గా జాబ్ కావాలంటే మీరు ఆ రిజల్ట్‌తో సంబంధం లేనట్టు డెఫినిట్‌గా ప్రిపేర్ అవుతూనే ఉండాలన్నమాట. అండ్ రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే పాపులర్ అవుతుందన్నమాట. రిజల్ట్స్ కోసం. సో ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి. సో అనేసి కొన్ని న్యూస్ అయితే పాపులర్ అవుతున్నాయి. సో అది చానా అంటే ఐ మీన్ ఫ్రాడ్ అన్నమాట అవన్నీ. సో యూట్యూబ్‌లో చాలా మంది ఎడిట్ చేసేసి పెడతా ఉంటారు. సో వాళ్ళ వ్యూస్ కోసమైనా ఉండొచ్చు, లైక్స్ సబ్స్క్రిప్షన్ కోసమైనా ఉండొచ్చు. మీరేంటంటే సో ప్రతి ఒక్కరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఫాలో కావండనమాట. సో నాట్ ఓన్లీ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అన్నమాట. సో ప్రతి ఏ ఎగ్జామ్ అయినా రైల్వే అయినా గానీ, ఏదైనా గానీ సో మనకి అక్యురసీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఉంటుందన్నమాట. అండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాము. సో నాకి 2021లో ప్రాసెస్ అయింది గదా! సో అప్పుడు నాకి రిజల్ట్స్ ఎలా ఇచ్చినారు? సో ఆ నోటీస్‌లో ఏమేమి ఉంటాయి? తర్వాత సో ఎలా ఉంటాయనేసి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటీస్ ఉంటుంది. ఒక నోటీసు. తర్వాత మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయినారో అండ్ చూద్దాం వన్ బై వన్. సో ఇది జీడీ నోటీస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఉంటుంది. తర్వాత మేల్ అండ్ ఫీమేల్ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం నోటీస్ చూద్దాము. సో ఇన్ ఈ నోటీస్‌లో మనకి ఫిజికల్ డేట్ అయితే ఉండదు. సో మనకి నాకైతే ఈ మోడ్‌లో ఎగ్జామ్ అయితే జరిగింది అనేసి ఉంది ఇక్కడ. అండ్ ఇది జనరల్ అన్నమాట. సో మనకి వేకెన్సీస్ టు వేకెన్సీస్ మనకి ఇంక్రీజ్ అవుతా ఉంటది. మన క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఎన్ని మార్క్స్ ఉంటాయని అనేసి. సో మనకి ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ మినహాయించి మిగతా ప్రతి దానికి సెపరేట్ ఎస్ఎస్ఎఫ్ కోటి సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో మిగతా పోస్టులకు మాత్రం అన్నిటికీ ఒక కట్ ఆఫ్ ఉంటుంది. దీనికి ఒకదానికి మాత్రం సెపరేట్ కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎస్ఎస్ఎఫ్ ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఎఫ్ ఫీమేల్ చూద్దాము. ఆల్ ఓవర్ ఇండియా అనమాట. సో ఫీమేల్‌కి వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 67 ఉంది. సో అట్లా ఆల్ కేటగిరీ వాళ్ళకి ఉందన్నమాట ఇట్లా. మేల్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో మేల్ క్యాండిడేట్స్‌కి ఎస్ఎస్ఎఫ్‌లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌లో ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 76 కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్ అనేది 100కి అనమాట. సో మాకప్పుడు 100కి ఉన్నింది. సో సో మీకి ఈ కట్ ఆఫ్ ఉంటుందంటే ఉండదనమాట. సో ఎందుకంటే అప్పుడు వేకెన్సీస్ కూడా 50,000 ప్లస్ ఉన్నాయన్నమాట వేకెన్సీస్ కూడా. సో ఈ కట్ ఆఫ్, మీ కట్ ఆఫ్ అసలు బోత్ ఆర్ ఇర్రెలెవెంట్ అనమాట అసలు. సో ఎంతైనా ఉండొచ్చు అది చెప్పలేమనమాట. డీటెయిల్‌గా ఇచ్చింటారు మన ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అనేసి. సో ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్. ఫీమేల్ కట్ ఆఫ్ అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ ఫోర్స్ అనమాట. సో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25 మార్క్స్. సో ఈ కట్ ఆఫ్ అనేది మనకి 100 మార్క్స్ అనమాట. మాకు 2021లో మాకు 100 మార్క్స్ ఉంది ఎగ్జామ్. సో దట్ మాకి 25 ఉందన్నమాట ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ప్రస్తుతం అయితే మనకి 120 160 మార్క్స్ కదా! సో మీకైతే 160 మార్క్స్. సో ఈ కట్ ఆఫ్‌తో మీ కట్ ఆఫ్‌తో అసలు కంపేర్ చేయకండి. ఎందుకంటే సో అప్పుడు పోస్ట్‌లు కూడా చానా ఎక్కువున్నాయన్నమాట. ఒక 50,000 ప్లస్ హ్మ్. వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో దట్ అందుకని మనకి మార్క్స్ అది కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా తక్కువుంది. అండ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ 57కి. సో ఇట్లా జనరల్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సో ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ప్రతి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇచ్చినారు. అండ్ మేల్ క్యాండిడేట్స్ చూద్దాము. సో ఇది మేల్ క్యాండిడేట్స్‌కి. మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఎస్సీ, ఎస్టీ వేకెన్సీస్ అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ ఫోర్స్ అన్నమాట. సో జనరల్ అన్‌రిజర్వ్డ్ 37 మార్క్స్ వచ్చినాయన్నమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసేసి 25 కట్ ఆఫ్. నక్సల్ ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 25 కట్ ఆఫ్. సో ఇలా. సో ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట జస్ట్ నోటీస్‌లోన. నెక్స్ట్ మనకి సెపరేట్‌గా మేల్ అండ్ ఫీమేల్ లిస్ట్ ఉంటుంది కదా! సో అది ఒకసారి చెక్ చేద్దాము. సో నేను మెయిల్ లిస్ట్ ఒకటి చూస్తున్నానన్నమాట. ఎందుకంటే దాంట్లో నా పేరు ఉంది కదా! సో అందుకని జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అనేసి నేను మెయిల్ లిస్ట్ ఒకటి చూస్తున్నాను.
సో మెయిల్ లిస్ట్లో నా నంబర్ టైప్ చేస్తాను. సో ఉందో లేదో చూద్దాము. సో ఇక్కడ ఉంది కదా, ఇది రోల్ నెంబర్ అనమాట, మన ఆల్ టికెట్ నెంబరు. సో ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబరు. సో ఆల్ ఇండియా వైజ్ మన ర్యాంక్ అనమాట ఇది. సో జీడీ ఎగ్జామ్లోన ఇది వచ్చేసి రోల్ నెంబరు మన ఆల్ టికెట్లో ఉంటుంది. సో ఇది కేటగిరీ. కేటగిరీ అంటే మన క్యాస్ట్. సో నేను ఓబీసీ కావచ్చు, నాకు 6 ఉందన్నమాట కేటగిరీ. సో ఇలా. అండ్ ఇది కూడా సపరేట్ కాలం. ఇది సపరేట్ కాలం అనమాట. నెక్స్ట్ సీరియల్ నెంబర్ సేమ్ ఇవే ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇదనమాట లిస్ట్. సో మీరు రీల్స్ కోసం వెయిట్ చేయనట. సో పీటీ కోసం ప్రిపేర్ అవ్వండి గాయస్. సో దట్స్ మై సజెషన్ అండ్ థ్యాంక్ యూ.